ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఎంత దారుణంగా ఉంటాయో మరొకసారి నిరూపణ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో సచివాలయ భవనాలను తాకట్టు పెడుతున్నారు అనే ఒక వార్త ప్రతి న్యూస్ ఛానల్లో, యూట్యూబ్ న్యూస్ ఛానల్లో చక్కెర్లు కొడతా ఉంది. ఆంధ్రజ్యోతిలో ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఏంటి సచివాలయ భవనాలు తాకట్టు పెట్టడం ఏంటి ఈ వార్త అని చెప్పి వివరాల్లోకి వెళితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం ఆర్థిక వనరులు సరిగ్గా లేక చాలా సతమతం అవుతా ఉన్నాడని చెప్పి ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలోని సచివాలయ భవనాలన్నీ సుమారు 3,700 కోట్ల రూపాయలకు హెచ్డిఎఫ్సి బ్యాంకుకి తాకట్టు పెట్టినట్టు ఒక వార్త చక్కెర్లు కొడతా ఉంది. ఇందులో వాస్తవం ఎంత, ఏం జరిగిందనే విషయంలోకి వెళ్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని అనివార్య కారణాల వలన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎటు చూసుకున్నా సరే అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. కేంద్రం నుండి నిధులు సరిగ్గా రాకపోయే సందర్భంలో, ఒక పక్క ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న సందర్భంలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సచివాలయ భవనాలు తాకట్టు పెట్టాలనే ఒక ఉద్దేశంతో రంగం సిద్ధం చేసుకున్నాడు. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటీకరణ చేయడం, అందిన కాడికి దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం, ఇలాంటి పనులు చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ డిగ్రీ సంపాదించాడనే చెప్పాలి. కానీ సచివాలయ భవనాలు తాకట్టు పెడితే ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి తాకట్టు పెట్టినట్టే అని చెప్పి కొంతమంది విశ్లేషకులు వెల్లడిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో, రాష్ట్రాన్ని ఎందుకు ఇలా సర్వనాశనం చేస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ సచివాలయ భవనాలు హెచ్డిఎఫ్సికి తాకట్టు పెడుతున్నారని చెప్పి వార్త వెలువడిందో వెంటనే కేంద్రం అలర్ట్ అయింది. ఇంటెలిజెన్స్ టీముని ఏపీలోకి పంపించింది. వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుసుకోవడం కోసం కేంద్రం అలర్ట్ అయ్యి ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ టీంని పంపించిందో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకులు తాకట్టు అంటే ఏ రకంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ తాకట్టు పెట్టిన తర్వాత ఆ డబ్బు కనుక తిరిగి చెల్లించకపోతే ఈ ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటీకరణ అయిపోతాయన్న విషయం అందరికీ తెలుసు. అలాంటిది మొత్తం రాష్ట్రమే ప్రైవేటీకరణ అవుతుంది జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం పట్ల అంటూ కేంద్రం అలర్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డిపై సీరియస్ అయింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పని వల్ల, జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.